ఫ్రెండ్స్, హోప్ యూ డూయింగ్ ఆల్ గుడ్. మనకి ఫెబ్ నుంచి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా. సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హౌ టు క్రాక్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ దాని గురించి మనకు తెలియాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎస్బీఐ క్లర్క్ టోటల్ వేకెన్సీస్ ఇయర్ 1441 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ 50, కర్ణాటక వేకెన్సీస్ 50, తెలంగాణ వేకెన్సీస్ 342. సో మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్తో వేకెన్సీస్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా తక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆ కట్ ఆఫ్ని మనం రీచ్ అవ్వాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ వైజ్. ఇన్ ఇంగ్లీష్ ఎర్రర్ డిటెక్షన్, వర్డ్ స్వాప్, కాలమ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, పారాజంబుల్స్. ఇవి మెయిన్గా మనం ఇంగ్లీష్లో ఫోకస్ చేయాల్సిన ప్లేసెస్ అన్నమాట. అండ్ ఇప్పుడు క్వాంట్కి వచ్చేసి క్వాంట్లో మనం ఫోకస్ చేయాల్సినవి ఏవేవి అంటే సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ డిఐ. ఇప్పుడు మళ్ళీ రీజనింగ్ చూస్తే రీజనింగ్లో ఇంకా అన్నీ చేయాల్సిందే. ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తారని ఒక ఇదితో మెయిన్ ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మనకున్న ఆస్కారం రీజనింగ్. పజిల్స్, షిలాయిజం, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఇన్ రీజనింగ్. మనం ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వైజ్ అంతా ఫోకస్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్రాక్ చేయాలనుకుంటే డైలీ చేయాల్సినది ఏమంటే డైలీ వీ హ్యావ్ టు గివ్ 2 మార్క్స్ అనమాట. 2 ఎగ్జామ్స్ డెఫినెట్గా రాయాలి. రాసిన తర్వాత మనం చాలామంది ఏం చేస్తూ ఉంటాం, మంచి మార్క్స్ ఒక 60, 50 రాగానే ఇంకా ఆ మార్క్స్ మనం అనలైజ్ చేయము, డైరెక్ట్ వేరే ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, చేసి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడ రాంగ్ చేసాము, ఎక్కడ తక్కువ వచ్చాయి, దేంట్లో తక్కువ వచ్చాయి, ఎందుకు తక్కువ వస్తాయి అనేది ప్రతిదీ మనము అనలైజ్ చేసుకోవాలి, చూసుకున్న తర్వాత మనం అక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మార్క్స్ ఇంక్రీజ్ కూడా అవుతాయి. ఇప్పుడు అలా అనలైజ్ చేస్తేనే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ మనం ప్రిలిమ్సే క్రాక్ చేయలేకపోతే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. జాబ్ కొడతామా లేదా, ప్రిలిమ్సే క్రాక్ చేయలేకపోతున్నాం ఇంకా మెయిన్స్ ఏం చేస్తాము అనే డైలమాలో పడిపోతాము. అలా ఉండకూడదు అంటే డెఫినెట్గా మనం ఫస్ట్ ప్రిలిమ్స్ ఫోకస్ చేయాలి. ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్రాక్ చేయగలమనే హోప్ మనకి డెఫినెట్గా ఉండాలి. అప్పుడే మనం మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలం. లేకపోతే అసలుకి చెయ్యలేం, ప్రిలిమ్స్లోనే ఉండిపోతాం. ఇప్పుడు ఒకవేళ మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి, ఈ ప్రీవియస్ వేకెన్సీస్తో పోలిస్తే ఇయర్ వేకెన్సీ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎంత ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే మనం రీచ్ అవుతాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్. ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ రావాలి, మ్యాక్సిమం మినిమం 15, మ్యాక్సిమం 20. క్వాంట్ మినిమం 20, మ్యాక్సిమం 25. రీజనింగ్ మినిమం 30, మ్యాక్సిమం 35. సో ఇలా మనం ఖచ్చితంగా మన మార్క్స్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా వీ హ్యావ్ క్రాక్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఖచ్చితంగా మీరు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అయితేనే ప్రిలిమ్స్ క్రాక్ చేయగలం, లేకపోతే చేయలేం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ వ్లాగ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి.